హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ అయితే నిఖిల్‌నైతే ఒక షోలో అయితే డైరెక్ట్‌గా కాకుండా ఇండైరెక్ట్‌గా అయితే కావ్య గురించైతే ఒక ప్రస్తావన అయితే తీసుకొచ్చారండి. అదేంటంటే 'ఆహాలో' వేరే లెవెల్ ఆఫీస్ 2లోకైతే రవి ఎంట్రీ కూడా ఇచ్చేశాడు. అయితే ఖాళీ టైంలో చిట్ చాట్ జరిగినప్పుడు వాళ్ళందరూ కలిసి గేమ్స్ అయితే ఆడారు. ట్రూత్ ఆర్ డేర్ అయితే గేమ్ ఆడారు. ఆ గేమ్‌లో రవి, నిఖిల్ నీకు పాస్ట్‌లో ఒక అమ్మాయితో రిలేషన్ ఉన్నప్పుడు ఆ అమ్మాయికి ఈ షో ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నావు అయితే అని అడిగారు రఘవి అయితే నిఖిల్‌ని. నిఖిల్ పాస్ట్ అంటే మనందరికీ అయితే కావ్యనే గుర్తొస్తుంది. ఇప్పుడు ఎలా అయినా సరే ఎక్కడికైనా వెళ్ళినా సరే చాలా షోలలో అయితే ఈ విషయం గురించే తిప్పి తిప్పి అడుగుతూనే ఉన్నారు. ఇప్పుడు రవి కూడా అలాగే అడిగాడని అనుకుంటున్నాను నేను. నిఖిల్ అయితే ఆ క్వెషన్‌కి నన్ను హేట్ చేసేవాళ్ళైనా, నన్ను లవ్ చేసేవాళ్ళైనా హ్యాపీగా ఉండాలని చెప్పేసైతే అనుకుంటున్నాననైతే చెప్పాడు సమాధానం. ఈ మధ్య అయితే నిఖిల్‌కైనా లేదా ఆమెకైనా ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి క్వెషన్స్ అయితే ఎదురవుతున్నాయి. లేదా కామెంట్స్ రూపంలో అయితే వీళ్ళని ఇయే క్వెషన్స్ అయితే అడుగుతూ ఇబ్బంది పెడుతూనే ఉన్నారు వాళ్ళ అభిమానులైతే. అలాంటివేమీ లేకుండా ఒకవేళ ఒకే క్వెషన్‌ని ఎవరైనా సరే ఒక్కటే మాట 10 రకాలుగా విడివిడిగా అడిగినా అదే క్వెషన్ అడిగితే ఎవరికైనా బాధ కలుగుతుంది, కోపం వస్తుంది. ఇలాంటివి ఏమీ లేకుండా హ్యాపీగా ఉండాలని చెప్పేసైతే అన్నట్టు అనుకుంటున్నాను నేనైతే. నిఖిల్ చెప్పినట్లు పాస్ట్‌లో ఉన్న అమ్మాయి హ్యాపీగా ఉండటమే కాకుండా, నిఖిల్ కూడా హ్యాపీగా ఉండాలని మనందరం కోరుకుంటూ, వాళ్ళని ఇకనైనా ఇబ్బంది పెట్టకుండా ఇండివిడ్యువల్‌గా అయితే సపోర్ట్ చేసేద్దామండి. నాకైతే ఇలా అనిపిచ్చింది. సంతోషంగా ఉండాలి. ఎవరైనా హేట్ చేసేవాళ్ళంటే నాకైతే ఇలా కామెంట్స్ రూపంలో ఇబ్బంది పెడుతున్నారు. సో, ఆ ఇబ్బంది ఉన్నా సరే అదేం పట్టించుకోకుండా హ్యాపీగా ఉండాలని చెప్పినట్లు నాకైతే అనిపిచ్చింది. అందరికీ అలా ఉండదు కదండీ. ఒక్కొక్క ఆలోచన విధానం ఒక్కొక్కలా ఉంటుంది. నాలాగా అనిపించినోళ్ళు ఎవరైనా ఉంటే వీడియో చూసినోళ్ళు లైక్ చేసేయండి వీడియోని. అలాగే మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.